చేసినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే వాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగులకు 4,000 వృత్తిని కల్పిస్తామని మేనిఫెస్టో చేర్చడం జరిగింది. అదేవిధంగా నిన్న నిండు శాసనసభలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము అటువంటి మాట ఇయ్యలేదని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రోజున నిరుద్యోగులను బాధ పెట్టడం జరిగింది. ఏదైతే 1.8 ఓట్ల శాతంతో అధికారంలో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క నిరుద్యోగుల జేఏసీ ద్వారానే నిరుద్యోగుల కృషి ద్వారానే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వెలుగొంటున్నావు. మీరు నిన్న నిండు శాసనసభలో అట్లాంటి పలుకులు పలకడం చాలా దారుణం. మేము ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా నిరుద్యోగ వృత్తి విషయంలో మేము మాట తప్పినందుకు క్షమించాలని మీరు క్షమాపణ కోరుకుంటూ దానికి మార్గదర్శకాలు తీసి ప్రతి నిరుద్యోగికి 4,000 చొప్పున మీరు వృత్తి అందించడానికి జీవో వెంటనే తీయాలి. ఇంకో విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కష్ట సుఖాల్లో మీరు తోడుంటానని మాటిచ్చారు. మీ ప్రియాంక గాంధీ తోటి 4,000 వృత్తిని ఇస్తానంటూ మీరు మాటిచ్చారు. మీరు ఇక్కడైనా క్షమాపణలు కోరుతూ మీరు ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఈ రోజున మేము నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేయూ జేఏసీ, ఓయూ జేఏసీ అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను తగలబెట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు రోజువారీగా జరుగుతూ ఉంటాయి. జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నట్టు నువ్వు నటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిరుద్యోగులకు వృత్తిని చెల్లించే విషయంలో స్పష్టమైన ప్రకటన నీ ద్వారానే చేయాలి. లేకుంటే నీ వెంటబడి ముఖ్యమంత్రి గద్దె దింపుతామని కోరుతా ఉన్నాం.